హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకా అక్క బావగారు సంక్రాంతి పండగ వెళ్ళాక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. మేము కూడా అక్కడే ఉన్నామండి. తర్వాత మా చిన్న మావయ్య, జగన్ మావయ్య కూడా ఈవినింగ్ వచ్చినారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. అందరము ఆ విధంగా కలుసుకున్నాము. నెక్స్ట్ డే అండి మా చిన్న మామయ్య అందరినీ భోజనానికి రమ్మన్నారు. తర్వాత అట్లాగే భద్రాచలం వెళ్ళేసి రాములవారి గుడి దర్శించుకొని ఇంకా అక్కడికి వచ్చేసేయండి అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళారనమాట. 12:30కి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరామండి రాములవారి గుడికి. ఇదేనండి భద్రాచలం అనమాట. బ్రిడ్జి అటుపక్క ఇటుపక్క గోదావరి ఉంటుందండి, మధ్యలో బ్రిడ్జి ఉందన్నమాట. వర్షాకాలంలో అయితే అండి ఫుల్గా వచ్చేస్తుంది పైకల్లా గోదావరి. తర్వాత ఈ విధంగా రాములవారి గుడికి ఎంట్రన్స్ అండి. రాములవారి గుడికి రైట్ సైడ్ వెళ్ళాలండి, ద్వారం ఉంటుంది. ఆ విధంగా 2 ద్వారాలు ఉంటాయి గుడి లోనికి వెళ్ళాలంటే అండి. ఒకటి పైకి ఎక్కి వెళ్ళాలా, ఒకటేమో ద్వారం కింద నుంచి వెళ్ళొచ్చు అనమాట. మేము డైరెక్ట్గా పైకి వచ్చేసినామండి రాములవారి గుడికి. వచ్చేసి ఇంకా ఇట్లా గుడి ఇలా ఉంటుందండి పైన. మళ్ళీ చుట్టుపక్కల ఏమో షాపింగ్ ఉంటాయి అన్నమాట. మనకి దేవుడికి సంబంధించినవి ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు. రాములవారి గుడికి రావటం అనేది మా అదృష్టం అండి. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు వెళ్ళామన్నమాట. ఈ విధంగా గుడి లోనకి వెళ్ళాలంటే అండి ఈ విధంగా స్ట్రైట్గా వెళ్ళేసి తర్వాత స్టెప్స్ వస్తాయండి. స్టెప్స్ నుంచి పైకి ఎక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత రాములవారి దర్శనము లోనికి వెళ్ళాలి. ఈ విధంగా మేము బయలుదేరేటప్పుడు మా దగ్గర ఉన్న మొబైల్స్ అన్నీ తీసుకున్నారు, పక్కన పెట్టమన్నారు. ఆ విధంగా తీసుకెళ్ళలేకపోయినా వీడియో తీయలేదండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. అక్కడ ప్రసాదాలు కూడా తీసేసుకొని, లడ్డు అండి ప్రసాదము తీసేసుకొని మేము బయలుదేరి వెళ్తున్నాము. భద్రాచలంలోనే షాపింగ్ మాల్స్ అండి ఇవి. సిటీయే, మీరు చూసి ఉంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదండి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముందు ముందు మీకు తెలుస్తుందండి. ఆ ఊరు అనేది మాకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఆ ఊరు మా చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అక్కడ కూడా. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరండి నరసాపురం అనమాట. వచ్చేసాము. మా తాతయ్య పేరు బిల్లిపల్లి ముత్తారెడ్డి గారండి. మా అమ్మమ్మ పేరు బిల్లిపల్లి లక్ష్మమ్మ గారు. వాళ్ళ 3వ అబ్బాయికి అంటే మా 3వ మావయ్య అండి, వాళ్ళకి ఇచ్చిన ఆస్తిలో జ్ఞాపకార్థంగా బిల్లిపల్లి ముత్తారెడ్డి బిల్లిపల్లి లక్ష్మమ్మ వ్యవసాయ క్షేత్రంగా పేరు పెట్టుకున్నారనమాట. లోపలికి వెళ్ళి చూద్దామండి. ఒక పక్కనేమో తోట వేశారనమాట, పక్కనేమో వెజిటేబుల్స్ ఉన్నాయండి, ఒక పక్కన ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయన్నమాట. ఇదేమో రోడ్డు నుంచి మళ్ళీ పార్కింగ్ అని ఈ విధంగా రోడ్డు వేసారండి. రూమ్ ప్రత్యేకంగా కట్టించారు మామయ్య. దానికి ఎదురుగా ఇట్లా పందిరి వేయించారనమాట. వెజిటేబుల్స్ తీగలు పాగుతుంటాయి కదా, ఈ విధంగా చాలా గ్రీనిష్గా చాలా బాగుంది. రూమ్ అనేది ఒక రూము ముందు ఇట్లా వరండా ఉందండి. ఈ విధంగా కట్టించారు. ఎందుకు అంటే ఈ రూమ్ అనేది ఫ్యామిలీలు వచ్చినప్పుడు వంట చేసుకొని తినొచ్చని, వ్యవసాయంకి సంబంధించిన వస్తువులు కూడా పెట్టుకోవచ్చని ఆ విధంగా ఈ రూమ్ అనేది కట్టించారు. అందరము వెళ్ళాం కదండి, అక్కడ ఉన్న వెజిటేబుల్స్తోనే మాకు తినాలనిపించింది అనమాట. ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఉన్నాయండి, చిక్కుడుకాయలు అప్పటికప్పుడు కోసేసి మళ్ళీ కట్టెల పొయ్యి మీద చేసుకున్నాము. మామయ్య అన్నారనమాట నాన్ వెజ్ తెప్పిస్తానంటే, లేదు మామయ్య మాకు బోరు కొట్టింది నాన్ వెజ్, మీరు పండించిన పంటలోనే మేము వెజిటేబుల్స్ కానీ అవి వండుతాము అన్నామన్నమాట. మీలో ఎంతమందికి అండి చేనులో కట్టెల పొయ్యి మీద వంట చేసి తినేది ఇష్టమండి? కామెంట్ చేయండి.
చిక్కుడుకాయలు చెట్టు నుండి అప్పటికప్పుడు కట్ చేసినవండి. ఇంకా పొయ్యి మీద వేయించేసరికి తొందరగా వేగింది మంచిగా. లేతకాయలు కదా, కట్టెల పొయ్యి మీద చిక్కుడుకాయ వేసామండి. ఒక పక్కన కరెంటు పొయ్యి మీద టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాము. వరండాలో డైనింగ్ టేబుల్ కూడా ఉందండి. వంట అంతా ఆ విధంగా నిల్చొని మనము అన్ని కూరగాయలు కట్ చేసుకోవచ్చు అనమాట. ఆ వరండాలో ఓపెన్గా ఉంటుంది కదండి, ఆ చుట్టూ చక్కగా సగము కట్టారు కదా గోడలు, ఆ గోడల మీద కూడా చాలా వస్తువులు పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏమనిపించలేదండి, తేలిగ్గా అయిపోయింది వంట పని మాకు. మంచి ఆకలి మీద ఉన్నారండి, అందరూ వెయిటింగ్ చేస్తున్నారనమాట. ఇంకా మా వంట అవుతూ ఉంది, రెడీ అవుతుందన్నమాట. ఎందుకంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా చేనులో అందరం కూర్చొని. వంట రెడీ అయిపోయిందండి, అందరికీ వడ్డిస్తున్నాను. వైట్ రైసు, టమాటా ఎగ్ కర్రీ అండి, చిక్కుడుకాయ కూర అనమాట. చాలా బాగా కుదిరినాయి కూరలు. చుట్టుపక్కల చూసుకుంటూ తింటుంటే చాలా ఆనందంగా అనిపించింది. అటుపక్క కూర్చున్నారు కదండి రెడ్ టీ షర్టు, మా మూడో మావయ్య. ఆ మావయ్యదేనండి ఈ తోట. తర్వాత గ్రీన్ టీ షర్ట్ వేసుకున్నారు కదా నా ఐదో మావయ్య అండి, జగన్ మావయ్య అనమాట. మా బావగారు, మా బావగారు పక్కన మా వారు పక్కన మా పాప శర్వాణి, మా పాప పక్కన అండి మా మేనగోడలు శ్వేత. తర్వాత అక్క, నేను కూడా అందరము కలిసి భోంచేస్తున్నాము. సిటీ నుంచి పల్లెటూరులో ఈ విధంగా చేనులో వంట చేసుకోవటం తినటం చాలా ఇష్టం ఉంటుంది కదా, ఎవరైనా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో చేనులో ఏమేమి తోటలు వేసారో, ఎంత ప్లేస్లో వెజిటేబుల్ చెట్లు వేసారో, ఏమేమి ఫ్రూట్స్ చెట్లు పండించారో, ఎవరినెవరిని కలుసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా వ్యవసాయం చేసినప్పుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అనే అన్నీ మీకు అర్థమవుతుందని భావిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కాకుండా వీడియోలు వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.